తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్తిక్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు జీవన్ రెడ్డి గారు, తమ్ముడు రేమత్ నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ గారు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ మా తమ్ముడు, మరొక తమ్ముడు, డైనమిక్ నాయకుడు, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గంలో పార్టీని గట్టిగా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ బ్రహ్మాండంగా నడుపుతున్న తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టరు, శంషాబాద్లో పరిచయం అవసరం లేని పెద్ద మనిషి ఎల్లన్న గారు, వారితో పాటు ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి విచ్చేసిన మా సోదరి శ్రీమతి పల్లవి గారు, వారి హస్బెండ్ గౌరవనీయులు సోదరుడు అంజుబాబు గారు, ఇద్దరికి కొద్దిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అట్లాగే రేమత్ నగర్ డివిజన్ నుంచి విచ్చేసిన మైనారిటీ సోదరులు మా షఫీ గారి నాయకత్వంలో चांद गारू, महमूद गारू, वारितो पाट जितने भी हमारे भाई यहाँ पे शामिल है, आप सभी भाइयों का भी मैं इस्तकबाल करता हूँ. सोमाजिगूड माजी कॉर्पोरेटर तम्मुडु महेश यादव गारू, वेदिक पैनुन्न शंषाबाद माजी ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు, ఇంకా పెద్దలు మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఇంకా రావుల శ్రీధర్ రెడ్డి గారు, పేరు పేరున మురళీధర్ రెడ్డి గారు, మరి అట్లాగే వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అట్లాగే మీడియా మిత్రులు, పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీ హిల్స్ తమ్ముళ్ళు, అట్లాగే మీడియా మిత్రులు, పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితి ఇట్లే ఉన్నది. ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా, ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామన్న ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను, ఈ మధ్యన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మనోళ్ళు గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు, మనిషి మనిషిని కలుస్తున్నారు. ఎక్కడ పోయినా ఒకటే బాధ, ఒకటే మాట చెప్తున్నారు. నిన్న ఒక అమ్మని చూసిన నేను, వెంగళరావు నగర్ బస్తీ అనుకుంటా, అక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది, ఈయన ఏమంటా వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ప్లాట్లు అమ్ముతూ ఉంటా, కొంత బిజినెస్ చేస్తుంటా, ఈయన ఏమంటా వచ్చిండో కానీ 78 లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ 35 లక్షలకు అమ్ముడు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది. ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయినది అని చెప్తా ఉన్నది. ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ పరిస్థితి. మీకు 2 ఉదాహరణలు చెప్తాను నేను మొన్న సిరిసిల్ల పోయినా, అదే పెళ్ళి ఉంటే పోయినా, లగ్గానికి పోయినాక అక్కడ కొద్దిసేపు తినేటప్పుడు మాట్లాడుతున్నాం. ఆ సిరిసిల్ల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది, జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా పెరిగినిండే. మా ఒక రియల్ ఎస్టేట్ చేసి ఒక సోదరుడు వచ్చిండు, వస్తే అడిగిన ఎట్లున్నది అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే, అన్న నేను అమ్మతోడు చెప్తున్నా, అబద్ధం చెప్తలేను, ఎలక్షన్ల ముందు 31,000 గజం అమ్మినామన్నా, మన దిక్కు లేక బిడ్డ పెన్లు పెట్టుకుంటే 19,000కి అమ్మినా గజము, వాస్తవం చెప్తున్నా నీకు, అబద్ధం చెప్తలేను. ఇక కొనేటోడు ఎవడో కూడా కొనేటోడు అదే ఎక్కువ అన్నట్టు అయిపోయింది పరిస్థితి, ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు. ఆంచెల్లి మళ్ళీ ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పి మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా. ఆ ఊరు పక్కన సెందులాపూర్ అని ఉంటుంది, గంగపురం పోయినా, గంగపురంకి వెళ్ళి పక్కన సెందులాపూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ సెందులాపూర్ అనే ఊరి కాడ ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే, ఇక ఈడ ప్రాజెక్ట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం అయితే నడుస్తున్నది, నీళ్ళు ఇదివరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో 50 లక్షల ఎకరం పోయింది, ఇప్పుడు మొన్న 4 రోజుల కిందట బేరమైంది 21 లక్షల ఎకరం అమ్మినామన్నా. ఇక మీకు అదే పొలం, వేరేది కూడా కాదు, అదే పొలం 50 లక్షలకు అడిగినరు, అప్పుడు అమ్మలేదు. ఇంకా మస్తుగా వస్తుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 21 లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఒక రంగారెడ్డో, ఒక శంషాబాదో, ఒక జూబ్లీ హిల్సో కాదు, రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ఉంటే, నాకేమన్నా అయితే, నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండెపోవటం, మన్నం మశానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే.
ఇవాళ ఏంది పరిస్థితి? ఎంత తగ్గింది ఆ విలువ, ఎంత తగ్గింది ఆ ధీమా? ఎట్లుంటుంది ఒక మనిషికి? ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో. ఉంటే ఏమనుకుంటాం, దబ్బన నాకేమైనా అయితే ఓ 4 ఎకరాలు ఉన్నది, అందులో ఒక 2 ఎకరాలు అమ్మితే బిడ్డ పెళ్ళి అవుతుంది, కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది, ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు, సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరు సంతోషంగా లేరు, ఒక 3 అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే, ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పబట్టే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుందా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లో పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడ. వెనకటికి పిట్టల ద్వారా ఉంటుండేది ఒకడు తుపాకీ పట్టుకొని. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1 కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, మా మహిళల పుస్తల తాడు ఎత్తుకపోతే ఈయననే మంచోడు. తులం బంగారం పెడతా అన్నాడు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది ఇప్పుడు? ఇంత బాగా తెలిసిందేం రాబాయ్ మీకు? బంగారం దగ్గర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా, మీకెందుకు తెలుస్తుంది ఇంతగా? అచ్చ నిన్న కొన్నారు. నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు, నేను కొనలేదు. మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా. అయితే కాదు, బంగారము గంత పిరమైంది. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికన్నా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు? మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవా మరి తులం బంగారము ₹1,00,000? ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకట, ప్రతి మహిళకు నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు, ఏమిటిది? కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చున్నా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం! ఎవరన్నా ఎంతుంటుందంటే, ఇప్పుడు నేను అనుకోక నిమిషం, మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకో, మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర. అన్న లచ్చన్న, నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది, ఎలక్షన్ కొట్లాడేది ఉంది, ఓ 10 లక్షలు పంపించంటే నాకు పంపించిండు. నేను కొట్లాడినా, సరే నేను ఓడిపోయినా అనుకో. ఓడిపోయినాక నాకు పైసలు వెళ్తలేవు, రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, మొత్తం మార్కెట్ డౌన్ అన్నది, ఏం చేయాలి? నేను పైసలు వెళ్తలేవు. ఒక ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా, వెళ్తలేదు. మరి లచ్చన్న ఫోన్ చేస్తుండు, నేను 2 నెలలు అని చెప్పిన, ఫోన్ చేస్తుండు. ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా, ఇక నాకు లేవు పైసలు, ఏం చేయాలి?